హాయ్ అండి, నేను మీ శ్రావణిని. అమ్మ చల్లగా ఉంది కదా, చాట్ చేసి పెట్టవా? చాట్ బండ్ స్టైల్ చాట్ ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ నేను బఠానీ కాబూలీ చనా రెండు కలిపి తీసుకొని ఒక రోజు నైట్ అంతా నానబెట్టి తర్వాత వాష్ చేసి అవి బంగాళదుంపలు రెండు కుక్కర్ పెట్టుకున్నాను. అవి ఉడికిపోయాక ఒక ముక్కడు తీసుకొని అందులోని ఆయిల్ వేసుకొని జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి బాగా ఏగనిచ్చాక టమాటా కూడా వేసి దగ్గరికి ఏగనిచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయి బాగా ఏగిన తర్వాత ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడర్ అన్ని వేసి బాగా కలుపుకొని దాన్ని మిక్సీ పెట్టుకున్నాను. ఆ పేస్ట్ పక్కన పెట్టుకొని కుక్కర్ చల్లారి విజిల్ వచ్చాక కుక్కర్ ఓపెన్ చేసి ఒకసారి అవన్నిటిని స్మాష్ చేసి ఒక పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి పసుపు, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసి కారం కూడా వేసి దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ కింద చేసుకున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఏదైతే మసాలా అన్ని వాటర్లో కలిపామో అది కూడా వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత మనము టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ టమాటా పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకొని ఒకసారి ఉడకనివ్వాలి. ఉడకపెట్టి స్మాష్ చేసిన బంగాళదుంప శనగలు కూడా అందులో వేసేసాను. ఒకసారి అదంతా బాగా కలుపుకొని అది ఒకసారి ఉడికి చిక్కబడేదాకా ఉంచుకొని చిక్కబడ్డాక కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అది పక్కన పెట్టుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని కార్న్ఫ్లెక్స్ అలాగే చెలపలుకులు వేపుకొని ఒక దాంట్లోకి తీసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకొని అందులో చాట్ వేసుకొని దాని మీద ఉల్లిపాయలు అలాగే కొత్తిమీర, కార్న్ఫ్లెక్స్, చెలపలుకులు అన్ని వేసి దాని మీద లైట్ గా ఉప్పు, కారం కూడా వేసి చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా చాట్ తింటే సూపర్గా ఉంటది.